ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడడంలో చూస్తే అసలు పబ్లిక్కి ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మధ్యలో వారధిగా ఉండాల్సిన అంటే కుటుంబ పెద్దగా ఉండాల్సినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏ పని చేసినా వాళ్ళ స్వార్థం కోసం అయితే పనిచేయరు, సంస్థ నిలబడాలనే పనిచేస్తారు, వ్యవస్థ నిలబడాలని పనిచేస్తారు. అటువంటి మీకు వాళ్ళకు ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపి మీకు ఇవ్వాలా అన్నారు. మీరు కోరుకున్నారా అట్లేమన్నా? మేము ఎందుకు కోరుకుంటాం? యాక్చువల్గా మన బడ్జెట్లో పెట్టినప్పుడే మా జీతభత్యాలు ఎంతనో సంవత్సరానికి సరిపోయే జీతభత్యాలు పెడతారు. మా జీతాలు మాకు ఇవ్వండి. మేమేమైనా బోనస్లు అడుగుతలేము, గొంతమ కోరికలు అడుగుతలేము, జీతాలు పెంచుకుంటలేము. వాళ్ళకి ఇచ్చేటి మన మిగిలిన బడ్జెట్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసే బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఇవ్వలేక అయ్యాల ప్రభుత్వం మేము అర్థం చెప్పామా, మీకు డబ్బులు ఉంటే ఇవ్వద్దని చెప్పామా? మరి ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో మన మీ ప్రభుత్వం మీరే కూర్చుని దాన్ని రివ్యూ చేయండి. మా జీతాలైనా ఇంకా ఉన్నాయి కదా, మంత్రులు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి, వాళ్ళందరూ రివ్యూ చేద్దాం. మరి ప్రభుత్వంలో ఎంత డబ్బు ఉన్నది, ఒకవేళ ఆర్థిక ఎమర్జెన్సీ అయితే అందరిని వెళ్దాం, అందరి దానికి బాధ్యత వేద్దాం. కానీ ఒక ఉద్యోగులను టార్గెట్ చేయడం అది మంచి పద్ధతి కాదు. ఉద్యోగులు ప్రజల్లో భాగం. మేము ఆ ప్రజలకి ఎలా వచ్చిన వాళ్ళం, చిన్న కుటుంబాలకి వచ్చిన వాళ్ళే ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, వాళ్ళకి 13,000 7,000 వాళ్ళు ఉన్నారు. కొందరు 5% ఉద్యోగులు కొంచెం మంచిగా ఉంటారు కావచ్చు, మిగతా 95% అంతా బీద వర్గానికి చెందిన వాళ్ళే. ప్రజలకు మాకు సంబంధం ఉంటుంది. మేము 10 లక్షల మంది ఉంటారంటే మా చుట్టాలందరూ కలిస్తే అది కోట్లలో వస్తారు. మరి మమ్మల్ని వాళ్ళని వెడదద్దు. పొద్దున్న లేస్తేనే మా మున్సిపల్ ఎంప్లాయీ అక్కడ ముందు ఇంటి ముంగర ఉంటాడు, తర్వాత మా రెవెన్యూ ఉద్యోగులు ఉంటారు, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ ప్రజలతో సంబంధం ఉన్నవాళ్ళు, ప్రజలకు సేవ చేసే సేవకులు. వాస్తవానికి వాళ్ళ పన్నులతో మేము జీతాలు తీసుకుంటాం. అట్లా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వండి, వద్దంటలేం. కానీ మా జీతభత్యాలు ఆపి ఇవ్వాల్సిన అవసరం లేదుగా.